రేవంత్ సర్కార్ రేషన్ కార్డులను కూడా సక్రమంగా ఇవ్వలేకపోతోంది. రేషన్ కార్డులు తప్పుల తడకగా దర్శనమిస్తున్నాయి. ఒకచోట అప్లై చేస్తే మరో చోట వస్తున్నాయి. దాంతో లబ్ధిదారులు సివిల్ సప్లై ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. రేషన్ కార్డుల్లో పేర్లను కూడా సక్రమంగా జారీ చేయలేకపోతుంది రేవంత్ సర్కార్. కొత్త కార్డులు తప్పుల తడకగా కనిపిస్తున్నాయి. పిల్లల పేర్లను యాడ్ చేస్తే అత్తగారి ఊరిలో వారి రేషన్ కార్డుల్లో నమోదయ్యాయి. మరో ఘటనలో భార్యాభర్తలు అప్లై చేయగా ఇద్దరికి వారి సొంత గ్రామాల్లో వేరువేరుగా వచ్చాయి. ఇలా చిత్ర విచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకచోట దరఖాస్తు చేస్తే మరో చోట పేర్లు ప్రత్యక్షమవుతున్నాయి. అత్తగారింట్లో దరఖాస్తు చేస్తే అవ్వగారింట్లో వస్తున్నాయి. పిల్లల పేర్లు ఒకచోట, తల్లిదండ్రుల పేర్లు మరో చోట, భర్త పేరు ఒకచోట, భార్య పేరు మరో చోట వస్తున్నాయి. కొన్ని చోట్ల అర్హులైన వారి పేర్లు గల్లంతవుతున్నాయి. కొత్త కార్డులు పేర్ల నమోదు ప్రక్రియలో సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దరఖాస్తుల పరిశీలన సమయంలో ఒక ప్లాన్ లేకుండా ఇష్టారీతిన అన్నింటినీ కలిపేశారని తెలిసిందే. కంప్యూటర్ ఆపరేటర్లకు మొత్తం దరఖాస్తులను అప్పగించడంతో ఈ గందరగోళం జరిగినట్లు సమాచారం. దరఖాస్తులను కంప్యూటర్లో నమోదు చేసే క్రమంలో ఇంటి పేర్లను ఆధార్ కార్డులను జత చేయడంతో ఈ తప్పులు జరిగినట్టు తెలిసిందే. ఆధార్ కార్డుల్లో వారి ఇంటి పేర్లు ఉండడంతో అత్తగారింటికి బదులుగా అమ్మగారి ఊర్లో పేర్లు జతైనట్టు సమాచారం. గ్రామాల్లో రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితాలు వెల్లడించడంతో అవి చూసిన దరఖాస్తుదారులంతా షాక్ గురయ్యారు. 10 పేర్లలో కనీసం 5-6 పేర్లు తప్పుల తడకగా ఉన్నట్లు తెలిసిందే. దీంతో ఆయా లబ్ధిదారులు సివిల్ సప్లై, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ప్రదర్శనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పులపై అధికారులను ప్రశ్నిస్తే మళ్లీ దరఖాస్తు చేసుకోండి, ఇక్కడే ఇబ్బంది పెట్టొద్దంటూ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీ లేక దరఖాస్తుదారులు మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలా ఒక వ్యక్తి రేషన్ కార్డు కోసం 2-3 సార్లు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అర్హుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. వారికి కొత్త కార్డులు ఎప్పటి నుంచి జారీ చేస్తారు, ఎప్పటి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తారు అనే అంశంపై స్పష్టత కరువైంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జనవరి 26 నుంచే కొత్త రేషన్ కార్డులు అందాలి. ఆ తర్వాత గడువును ఉగాదికి పొడిగించింది. కానీ ఇప్పటి వరకు కొత్త కార్డులు జారీ చేయలేదు. చివరకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో కూడా రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.